భయ్యా ఒక 30. షేట్ భయ్యా 300 భయ్యా ఒక నిమిషం 30 రూపీస్ 30యా? భయ్యా ఇంకో నిమిషం కార్డ్ స్వైప్ చేస్తారా? స్వైప్ అయితే మినిమం 100 భయ్యా, కుదరదు. పోనీ పేటిఎం? పేటిఎం అయినా మినిమం 100 భయ్యా. ఒక్క నిమిషం భయ్యా ప్లీజ్ భయ్యా. లే కుదరదు భయ్యా. నేను అర్జెంటుగా వెళ్ళాలి. నా ఫ్రెండ్కి డెంగ్యూ గుట్టు దోమ వచ్చింది. అదే దోమ గుట్టు డెంగ్యూ వచ్చింది. సరే 100 స్వైప్ చేస్తా, 70 చేంజ్ ఇస్తా. ఓకే నా కార్డులో 30 రూపీస్ ఉంది భయ్యా. భలే బేరం దొరికిందిరా. లేదు భయ్యా కుదరదు, ఎంగల్ చాలా మంది భయ్యా ఉన్నారు. ప్లీజ్ భయ్యా అర్థం చేసుకోండి భయ్యా. నేను 50 కిలోమీటర్స్ దూరం నుంచి 30 రూపీస్ పెట్రోల్ కొట్టించుకుందామని వచ్చాను భయ్యా. మైలేజ్ ఎంత? 40 ఇస్తుంది భయ్యా. 50 కిలోమీటర్స్ డిస్టెన్స్, 40 మైలేజ్ ఫర్ 30 రూపీస్ పెట్రోల్. ఆఫ్ కోర్స్. బాబా అమాయకుడిలా ఉన్నాడు. భయ్యా 30 రూపీస్. పర్లేదు భయ్యా, నేను కట్టేస్తా. నువ్వు చాలా మంచోడు భయ్యా. భయ్యా నేను జీరో చూడకుండా అడ్డపడతావు నువ్వు. వామ్మో, జంపు. ఎంతకి పట్టాలి మేడం? 20 రూపీస్. జోన్స్ బయటికి వెళ్ళొస్తాను. సరే. అన్నట్టు బెనెట్ హా, చెప్పడం మర్చిపోయాను. మొన్న నేను బైక్ మీద వస్తుంటే పెట్రోల్ అయిపోయి బండి ఆగిపోయిందిరా. అండ్ లక్కీగా నేను కాలనీలో ఎంటర్ అయిన తర్వాత ఆగింది. సో నేను నీకు మనీ పంపిస్తాను, కొంచెం వచ్చినప్పుడు పెట్రోల్ తీసుకుంటా. ఓకే తెస్తాను. బాయ్. Few moments later. వీడేంటి పెట్రోల్ ఎక్కడ పెట్టాడు? బెనెట్ బెనెట్ రేయ్, నీకు డబ్బులు బాగా ఎక్కువైపోయారా? బండిలో పెట్రోల్ అంతా పోసి ఇదేంది మిగిల్సో? పెట్రోల్ రేట్లు పెరిగాయని తెలుసు కదా, ప్రతి డ్రాప్ ఇంపార్టెంట్. జోన్స్, అది నీ బండిలో పోసాక మిగిలిన పెట్రోల్ కాదు, నువ్వు పంపించిన డబ్బులకు వచ్చిన పెట్రోల్. నేను పంపించిన మనీకి ఇంతే వచ్చిందా పెట్రోల్? పెట్రోల్ రేట్లు పెరిగాయని తెలుసు కానీ మరీ ఎంత పెరిగాయా? నువ్వు న్యూస్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు అనుకుంటా. అసలు ఇప్పుడు పెట్రోల్ ప్రైస్ ఎంత ఉందో తెలుసా నీకు? ఎంత? 85 85. నువ్వు ఇంకా 2 digitsలోనే ఉన్నావా? హలో రేయ్, ఎక్కడుంటాను? పొద్దున ఫోన్ చేసి ఏంది టార్చరు? పొద్దున్నే 9 అయింది. 9:30కి మీటింగ్ ఉంది బాస్. మన ఇద్దరు ఖచ్చితంగా ఉండాలన్నాడు బాస్. రేయ్ నువ్వు అనుకో ఆటోనో బస్సో పట్టుకొని ఎలాడుతా పోవాలి. అదే నేను అనుకో నాకు బైక్ ఉంది. ఇక్కడ కిక్ కొట్టానంటే చిటికలో అక్కడికి వెళ్ళిపోతాను. అది కాదురా, లేట్ అవుతుందేమో. హే పెట్రా, వస్తున్నాను. పొద్దున టార్చర్. ఎవడ్రా ఫోను? కంగారు. రే కంగారు, నువ్వు కళ్ళు మూసుకో. అది తెరిచేలోపు నీ కళ్ళ ముందు నేను ఉంటా. కంగారు తట్టుకో. షుగర్ పేషెంట్ వీడు. ఇడే నన్ను చూస్తున్నాడు. రే సోమను, అన్నా షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకోకుండా ఎప్పుడైనా బయటకు వచ్చేసావా? అలా ఎలా వస్తారన్నా? మరి బండి వేసుకొని పెట్రోల్ పోసుకోకుండా ఎలా వచ్చేసావరా? యూ సెన్స్లెస్ పెట్రోల్లెస్ ఫెలో. ఎక్కడి నుంచి వస్తారా? 2 minutes వేస్ట్. పెట్రోల్ అంటాడేంటి? బ్యాటరీ వీక్ అయితే ఇది చూడు. ఏంది స్లో అయిపోతుంది? ఆగిపోతుంది. ఓ షేట్, ఏంటిది ఆగిపోయింది? వామ్మో, పెట్రోల్ అయిపోయిందిగా. ఇస్తాడా ఈడ? బాబా బ్రో, ఏమున్నావు బ్రో? యు ఆర్ ద మోస్ట్ హ్యాండ్సమ్ హంక్ ఇన్ ద వరల్డ్. What we do here is go back. ఆ బైసెప్స్ ఏంది బ్రో? ఎవరైనా సైడ్ నుంచి చూస్తే సల్మాన్ ఖాన్ అనుకుంటారు. సల్మాన్ ఖాన్ ఈ మధ్య కొంచెం జిమ్ చేయడం తగ్గించా.
అవసరానికి వచ్చిన ప్రతి ఒక్కడు ఇలాగే చెప్పాడు. వీడు కూడా ఖచ్చితంగా ఏదో అవసరానికి వచ్చింటాడు. ఏం కావాలి? బ్రో నీ బైక్ కావాలి, ఒక 2 అవర్స్లో వచ్చేస్తాను. బైకా? సత్యనాయను. బ్రో ప్లీజ్ బ్రో, అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. ఇలానే మొన్నటికి మొన్న ఆ బన్నీగాడు బైక్ తీసుకెళ్లి చుక్క పెట్రోల్ లేకుండా పెట్టాడు. నిన్నటికి నిన్న ఆ నానిగాడు బైక్ ఆడాడో పాడేసి పోయి తెచ్చుకోపరా అన్నాడు. బ్రో నేను అలా చేస్తానా? వాళ్ళే అలా చేశారంటే నువ్వు అంతకన్నా ఎక్కువ చేస్తావురా. లేదు బ్రో, జస్ట్ 2 అవర్స్ తీసుకెళ్ళి ఫుల్ ట్యాంక్ పెట్రోల్తో బండి తెచ్చిస్తా. పెట్రోల్ కొట్టిస్తానన్న ఫ్రెండ్ని మాత్రం అస్సలు నమ్మకండి. కాకపోతే ఫుల్ ట్యాంక్ అంటే కొంచెం టెంప్టింగ్ గా ఉంది. యా ఫుల్ ట్యాంక్. సర్లేరా, ఎంతో మందిని నమ్మాను, నేను నమ్మలేనా? ఇదిగో కీసు. ఫుల్ ట్యాంక్ మాత్రం మర్చిపోద్దే. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో, నీ మేలు గంటలో మర్చిపోతాను. మొత్తానికి బండి దొరికింది. ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉందే. వీడురా నిజమైన బ్రో అంటే. పర్సులు ఎంత ఉందో చూసుకుందాం. 300 ఉంది. ఎటో పెట్రోల్ కొట్టించే అవసరం లేదు కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. రేయ్ ఎన్నా ఆ పెట్రోల్ మీటర్ పని చేయదు, ఎప్పుడు ఫుల్ ట్యాంక్ గా చూపిస్తుంది. పెట్రోల్ లేదు, పెట్రోల్ కొట్టించుకొని పో. ఆశలన్నీ అరిటాకులు అయ్యాయే. షేట్. అయ్యో ఏంటి బండి అయిపోయింది? పెట్రోల్ అయిపోయిందా? పొద్దున్నే కదా పట్టించింది, అప్పుడే ఎలా అయిపోతుంది? ఇప్పుడు ఎలా? అక్కడేదో మెకానిక్ షాప్ ఉన్నట్టుంది, తీసుకెళ్దాం. పొద్దున్నుంచి ఒక్క బేరం కూడా రాలేదు. కనీసం గాలి కొట్టించుకునేదానికి కూడా ఎవరు రాలేదే. ఈ మధ్య జనాలందరూ ఆన్లైన్కి అలవాటు పడ్డారు. మనం కూడా ఆన్లైన్లో ఇంటికెళ్ళి గాలి కొట్టే బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగున్నాయి. వాట్ ఎన్ ఐడియా. జోన్స్, ఇది విన్నావా? ఏంట్రా? మన ఆపోజిట్ ఫ్లాట్లో రాహుల్ గారు కొత్త బండి కొన్నాడు కదా. లేపేశారా? లేపేశారు, కానీ బండి కాదు, బండిలో ఉన్న పెట్రోల్. బండి లేపేసినప్పుడు ఆ బండిలో రోజు పెట్రోల్ కొట్టించాలి కదా. అదేదో పెట్రోల్ లేపేస్తే బెస్ట్ అని. పోన్లేరా. ఫోన్లే ఏంటి జోన్స్, వాడి బండి పెట్రోల్కి అయ్యే ఖర్చు వాడు మంత్లీ ఈఎంఐ కంటే ఎక్కువ అవుతుందేమో తెలుసా? అయినా పెట్రోల్ రేట్లు ఏంట్రా బాబు ఇంతలా పెరిగిపోయాయి? అదే కదా. ఇంతకీ నువ్వు మన బండికి లాక్ చేసావా? హా, నేను అడిగేది డిక్కీకి లాక్ చేసావా అని. మళ్ళీ ఫ్యూయల్ ట్యాంక్లో నుంచి పెట్రోల్ తీసేస్తారు. ఏంటి నువ్వు కొట్టించిన పెట్రోల్కా? పిల్లలకి పోలియో డ్రాప్స్ ఇంకా ఎక్కువేస్తారమ్మా జోన్స్. అది కరెక్టే నువ్వు. సర్లే, ఫస్ట్ టీవీ పెట్టు. పెరుగుతున్న పెట్రోల్ రేట్లపై మండిపడుతున్న జనాలకి జవాబిచ్చిన రూలింగ్ పార్టీ మంత్రి, థర్డ్ వేవ్ వస్తున్నా కూడా ఏమాత్రం భయం లేకుండా జనాలు బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారు కాబట్టి కనీసం పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల అయినా బయట తిరగడం తగ్గిస్తారన్న ఒకే ఒక్క ఉద్దేశంతో రేట్లు పెంచారని స్పష్టం చేశారు. ఇలాంటి చెత్త ఎక్స్క్యూజ్ ఇచ్చినందుకు గాను అతని దిష్టిబొమ్మని పలు చోట్ల తగలబెడుతున్నారు పలు యువకులు. వారిని తగ్గాలి తగ్గాలి పెట్రోల్ రేట్లు తగ్గాలి, తగ్గాలి తగ్గాలి, పెట్రోల్ రేట్లు తగ్గాలి. ఏంటండి ఈ పెట్రోల్ రేట్లు? మొన్న 102 అన్నారు, 102 ఫేవర్ వచ్చింది, 108 అంటున్నారు, 108 ఎక్కాల్సిన పని అయిపోయింది, ఇప్పుడు 111 అంటున్నారు. ఇలా అయితే ఎలా సార్? చివరికి దిష్టి బొమ్మను తగలబెట్టడానికి కూడా కిరోసిన్ వాడాల్సి వచ్చింది సార్. ఇలా అయితే ఎలా? మీరే చెప్పండి. సో అదండి జనాల ఆవేదన. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. ఒక చిన్న హెల్ప్ అన్న, ఛానల్ వ్యాన్లో పంజాగుట్ట దాకా డ్రాప్ చేస్తారా? అక్కడ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. సరే. రేయ్ ఆపేరా బాబు. అయినా జనాలు ఇలా దోచుకుంటే ఎలాగా? అదే కదా. హలో రేయ్, ఏమైందిరా? వాయిస్ అలా ఉంది. ఎనీథింగ్ సీరియస్? మన ఆఫీస్లో పృథ్వీగాడు ఉన్నాడు కదా, ఆడికి హార్ట్ అటాక్ వచ్చిందిరా. అవునా? అయ్యో ఎలారా? ఏ అదంతా తర్వాత చెప్తాను కానీ నువ్వు అమ్మాయి కూడా హాస్పిటల్కి వచ్చే ఫస్ట్. సరే వస్తా. ఏమైంది జోన్స్? నా కలీగ్కి హార్ట్ అటాక్ వచ్చిందంట్రా. సో అర్జెంటుగా హెల్ప్కి రమ్మన్నాడు రా. అయ్యో అవునా? పదైతే వెళ్దాం. ఇంతకీ ఎక్కడ? దమ్మాయి కూడా. దమ్మాయి కూడానా? అదేంట్రా బెంగళూరు అన్నట్టు అంత షాక్ అయ్యో? జోన్స్, బెంగళూరు అయితే చీప్గా ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఫ్లైట్ నడిచేది పెట్రోల్తో కాదు కాబట్టి. కానీ దమ్మాయి కూడా అంటే మనం ఖచ్చితంగా బండిలోనే వెళ్ళాలి తెలుసా? వారిని అది కరెక్టే. ఇప్పుడు ఎలా? ఒక పని చేద్దాం, క్యాబ్ బుక్ చేసుకుని ఎంత అయితే అంత షేర్ చేసుకుందాం. చూస్తాను. ఏమైంది? 8 ఏంటర్ ఇక్కడ హారిజాంటల్గా చూపిస్తుంది. ఏదో ఒకసారి ఎటు ఇవ్వు. జోన్స్, ఇది 8ని హారిజాంటల్గా చూపించడం కాదు,
ఇన్ఫినిటీ సింబల్ అంటే ఇండైరెక్ట్గా ఆస్తులు అమ్ముకోమని చెప్తుంది మనకి. అదేంట్రా? ఎంతైనా క్యాబ్స్ కూడా నడిచేది పెట్రోల్తోనే కదా జోన్స్. ఇప్పుడు ఏం చేద్దాం మరి? చూద్దాంలే పద. ఏంది ఇది? ఏం చేద్దాం? వీడొస్తున్నాడేంటి? ఏదో ఒకటి కవర్ చేద్దాం. ఏంటన్నా ఇక్కడేం చేస్తున్నావు? ఏంలా బండి మీద దుమ్బడితే తుడుచుకుంటున్నా. ఏ నీకు దారిలో గుర్తొచ్చిందా దుంబడిందని? ఏం లేదు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. తుడుచుకో, ఈ బండి ఆగిపోయి ఉంటుంది. వెళ్ళరా వెళ్ళు వెళ్ళు. నా ఫస్ట్ ఫ్రెంచ్ కిస్ ఇలా వేస్ట్ అవుతుంది అనుకోలేదబ్బా. ఓకే గూగుల్, నావిగేట్ టు నియరెస్ట్ పెట్రోల్ బంక్. The drive from your location for Indian Oil is 8.1 kilometers. 8.1 కిలోమీటర్సా? చచ్చింద్రా గొర్రె. అన్నా ప్లీజ్ అన్నా, అన్నా లిఫ్ట్ 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 లిఫ్ట్. మనం ఎవరికైనా ఇచ్చుంటే కదా మనకి లిఫ్ట్ ఇచ్చేదానికి. ఇక్కడ కూడా లిఫ్ట్ ఇచ్చావట్లేదే. ఈ కంగారాజు ఒకడు, దేవుడి దేవల్ల ఒక్కడైనా లిఫ్ట్ ఇస్తే బాగుండు. వీడు బండి స్టార్. మనసులో అనుకున్నానో లేదో అప్పుడే ప్రత్యక్షమయ్యావు. నేనంతే, మీరు మనసులో అనుకుంటే నేను మీ ముందుంటా. దేవుడు స్వామి. పెట్రోల్ అయిపోయిందా? వస్తున్నా స్వామి. పదా. చాలా థ్యాంక్స్ భయ్యా. నమస్తే. ఈడేంది ఎంతున్నాడు? అన్నా 100 రూపాయలు పెట్రోల్ కట్టు. బండి లేదు, బాటల్ లేదు, పెట్రోల్ తల్లిడు. సరే చేపట్రా. ఓకే. మరి బండి లేకుంటే పెట్రోల్ కొట్టాలవా? బాటిల్లోనే తీసుకోపో. బాటిల్ ఓకే. ఇదేంది ఎంత కొద్దుంది? ఇది సరిపోదే. ఛా భయ్యా, బాటిల్ ఏమైనా ఉందా? బాటిల్ 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 నయ్యే. ఓకే అన్నా, పెట్రోల్ అయిపోయింది, ఖాళీ వాటర్ బాటిల్ ఏమైనా ఉందా? ఖాళీ బాటిల్ ఆవిడ పెట్టుకొని తిరుగుతాడా? అది కూడా కరెక్టే కదా. అంటే ఉందేమని అడిగానన్నా. ఎందుకుంటది? పోయి ఎన్న కిరాణా షాప్ లో 20 రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కో, తాగు, ఉంటది అప్పుడు. థ్యాంక్స్ అన్నా. సర్లేరా బాబు, వెళ్ళు చాటింగ్ చేసుకో. కుద్దాతారా? వద్దా? కొద్ది వాటర్ తాతావా? ఎందుకు తాగాలరా? ఏం కలిపినావు అందులో? ఏం కలపలేదన్నా. నీ అయ్యా అమ్మో వైలెంట్గా ఉన్నాడు. అన్నా కొద్ది వాటర్ తాతావా? వాటరా? అరే నువ్వు ఒకసారి లైన్లో ఉండరా. ఎక్కడ పెట్టుంటారు వీళ్ళు? ఇక్కడ ఏం వెతుకుతున్నావు అన్నా? ప్రాంకేగా. ప్రాంకా? అదేగా, నేను వాటర్ తాగుతాను, మీతో వస్తారు, మీరు నవ్వుకుంటారు. చెప్పు హాయ్ ఏడా చెప్పాలా? చెప్పు హాయ్ హాయ్ హాయ్. ఇక్కడ ఇక్కడ హాయ్. ఎక్కడ చెప్పాలి చెప్పు? ఇక్కడ హాయ్ హాయ్. ఎక్కడ హాయ్? దరిద్రం లాట్ మారేతో కుదా కేకరేగా. అమ్మా నన్నే ఫుల్ చేద్దామనే. జనాలకు గొంతు తడుపుతా ఉంటే ఒక్కడు కనికరించడే. మంచితనానికి రోజులే లేవు. మొక్కలైనా తడుపుతాం. తాగ 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 తాగు 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 తాగు. అన్నా ఇదిగో బాటిల్ కొట్టు. తోలు తీరిపోయిందిరా నాయన. 5 కిలోమీటర్ నడవలేసా. అమ్మో రే, కళ్ళేమన్నా నెత్తికెక్కాయా? తాగి నడవడం తెలుసు, నువ్వేంట్రా తాగి నడుస్తున్నావు? అది కూడా పట్టపగలు. ఏంట్రా చూస్తున్నావు? రే, ఇంకోసారి రోడ్డు మీద కనబడితే నేను పాతేస్తా. ఏందిరా పాతది? గేగులా? పో పో, చూసినాలే పో. పొద్దుగానే ఏందో నా దరిద్రం ఈరోజు. ఛా, ఇట్లాంటి వాళ్ళు తగలుతా. ఏంది ఇది రావట్లేదు? అమ్మా తాగువే తాగు. తెల్లారించి నా రక్తం తాగిన, ఇప్పుడు ఇది తాగు తాగు. నా బండి అక్కడుందా? అమ్మయ్యా. అన్నా వచ్చింది లక్ష్మీదేవి. వస్తున్నా. చెప్పమ్మా. బండి సడన్ గా ఆగిపోయింది, కాస్త చూస్తారా? అదని చెప్పమ్మా, నేను చేసి పెడతా కదా. నువ్వు సైడ్కి వెళ్ళి కూర్చో. ఓకే అన్నా.
పెద్ద పెద్ద హయాబుసాలకి రిపేర్ చేసిన వాడిని ఒక్కలో ఈ స్కూటీ అంతా. ఇక్కడ టైర్లు ఎత్తుగా ఉన్నాయే, ఇక్కడ కూర్చుందాం. బండి అయిపోయిందంటే టైర్లో ఏమైనా ఫాల్ట్ ఉంటుందా? ఆ, ఆ, ఏం చేస్తున్నాడు? ఇదేం రావట్లేదు, డిచ్చాయాల్సిందే దీనికి. అబ్బా కాలింది. అసలు ఇక్కడికి వచ్చా? ఫు, ఏంటేం అర్థం కావట్లేదు, కర్ణుడికే పరీక్షలాగుందే. ఇదేదో మెకానిక్స్లోనే అంత చిక్కిన ప్రాబ్లంలా ఉందే. ఆ, బండి ఎప్పుడైనా కింద పడిందా అమ్మా? లేదండి. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా ఆగిపోయిందా? ఆ, లేదండి. ఏం ప్రాబ్లం లేదే. కీస్ ఆన్ చేసి చూద్దాం. ఉందా? సంథింగ్ ఈస్ దేర్. ప్రాబ్లం లోపల ఉంది. పెట్రోల్ చుక్క కూడా లేదే. చుక్క కూడా లేదా? ఆ, పొద్దున్నే కదా 50 రూపాయలు పట్టించాను, అప్పుడే తాగేసావా దొంగ ముండా. సారీ భయ్యా, రిపేర్ ఏం చేయలేదు కదా, డబ్బులేం అవసరం లేదులేండి. బేరం నా మీద పగబట్టింది. ఇంత అన్యాయం ఏంట్రా? ఏమైందిరా? న్యూస్ చూడలేదా? ఏమోరా, ఈ మధ్య టీవీ 6+3, టీవీ 3+2 చూడట్లేదు. పెట్రోల్ 2 రూపీస్ పెంచారంట్రా, 2 రూపీస్. అందుకే రా ఈసారి నేను ఏ గవర్నమెంట్కి ఓటేయాలనుకోవట్లేదు, నోట వేస్తాను. హలో, అవునా? నిజమా? సూపర్ సూపర్ సూపర్. ఏమైందిరా, పెట్రోల్ రేట్ తగ్గించారా? లేదురా, 300 ఉండే పాప్కార్న్ మల్టీప్లెక్స్ లో 250 వేసారంట్రా. అందుకే రా ఈసారి నేను గవర్నమెంట్కే ఓటేస్తాను. ఒరే, 20 రూపాయల పాప్కార్న్ 300 నుంచి 250 చేసి ఎంత ఆనందపడుతున్నావు. పెట్రోల్ 2 రూపీస్ పెరిగితే నువ్వెందుకు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? సామాన్యులు కదరా ఫీల్ అవ్వాలి. ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు 10 రూపాయలు చేంజ్ లేదంటే పర్లేదు చేంజ్ పెట్టుకుని అంటావు, 20 రూపాయలు కూరగాయల దగ్గర బేరాలు ఆడతావు. హలో, మల్టీప్లెక్స్ లోనే బుక్ చేశాను. బండే అంటే 2 రూపీస్ పెట్రోల్ పెరిగిందంట కదా, మనం క్యాబ్లో వెళ్దాం. ఓకేనా? ఓకే ఓకే ఫైన్. ఓకేరా, బాయ్. ఇలాంటి వాళ్ళు మారరు. అమ్మో నా ల్యాప్టాప్. దేవుడా, ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా, అంతా సక్సెస్ఫుల్గా జరిగేటట్టు చూడవా? నువ్వు చూస్తావు. పూలు ఇచ్చి ప్రపోజ్ చేద్దామా, స్వీట్లు ఇచ్చి ప్రపోజ్ చేద్దామా, డైరెక్ట్గా ముద్దిచ్చేద్దాం. ఏంది జరికిస్తుంది? వాడమ్మా, జీవితం అయిపోయింది, జీవితం సంకనాకపోయింది. ఏదైనా అర్జెంట్ పని మీద వెళ్ళినప్పుడే పెట్రోల్ అయిపోతుంది. ఛే, ఎంత బరువురా నాయనా, ఈ టెక్నిక్ ఎవడు కనిపెట్టాడు? స్టార్ట్ అయింది, స్టార్ట్ అయింది, మన టెక్నిక్ వర్కౌట్ అయింది. పద పద పద, లాగరా లాగరా. తొస్, ఆగిపోయింది, ఇంకా స్టార్ట్ అవ్వదు. వీడికి ఫోన్ చేద్దాం. రే బావా, అర్జెంటుగా రారా, బండ్లో పెట్రోల్ అయిపోయింది. వస్తున్నా పెట్టు. ఓకే. ఏందిరా ఎప్పుడు పెట్రోల్ అయిపోయిందని కాల్ చేస్తావు? రే, రాత్రి బండి తీసుకెళ్ళింది నువ్వేరా? సర్లే, పెట్రోల్ బంక్ వరకు దయ్. రే, పెట్రోల్ బంక్ ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు రా. వావ్, దగ్గరేగా, లేట్ ఎందుకు కానీ. రే మెల్లగా. రే, నువ్వు ఫస్ట్ హ్యాండిల్ బాగా పట్టుకోరా. తెలుసులే. పక్క జరగండి. ఏంట్రా సరిగా దొరకలేదు? రే, ఇదంతా కష్టంగా ఉందిలే గానీ నీ బండి పక్కన పెట్టేసి నా బండిలో పోయి బాటిల్ పెట్రోల్ తెచ్చుకుందాం. ఓకే, యాజ్ యూర్ విష్. బాటిల్ ఎక్కడుంది? మందు బాటిల్ దొరికిన అడ్జస్ట్ అయిపోవచ్చే. దొరికింది పదా. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయిలే. భయ్యా, ఈ బాటిల్లో ఒక 100 రూపీస్ పెట్రోల్ పట్టవా? లేదు భయ్యా, బాటిల్లో పట్టట్లేదు. ప్లీజ్ భయ్యా. ఇక్కడ బాటిల్లో పట్టట్లేదు, పక్కన వేరే పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ ట్రై చేసుకోండి. లేదు భయ్య, అర్థం చేసుకోండి. ఇట కాదులే, ఎక్క. ఏదో ఒక రోజు నీ దగ్గర కార్లో వచ్చి పెట్రోల్ పట్టించు. ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసాం. నేను చెప్పలా, తోయడమే బెటర్ రాని. ఇప్పుడు చూడు ఎంత అవమానం జరిగిందో. లేట్ ఎందుకు మళ్ళీ కానీ. ఏంటి స్లో అయింది?
ఏంట్రా ఎనర్జీ అయిపోయిందా? లేదురా, ఈ బండిలో కూడా పెట్రోల్ అయిపోయింది. వీళ్ళేంటి ఇక్కడ? రే బండి స్టార్, నువ్వేంటి సైకిల్ మీద? నీ బుల్లెట్ ఇది? అంటే హెల్త్కి మంచిదని సైక్లింగ్ చేస్తాను. ఆహా, ఇప్పుడు నిజం చెప్పు. అంటే పెరిగిన పెట్రోల్ రేట్లకి మామూలు బళ్ళే తీలేకపోతున్నాం. ఇంకా తక్కువ మైలేజ్ ఇచ్చే బుల్లెట్ ఏం చేస్తాం? అందుకే అది అమ్మేసి ఈ సైకిల్ కొనుక్కున్నా. అబ్బో, బండి స్టార్గా ఉండే నేను పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల ఆ బండి పక్కన పెట్టి ఇలా సైకిల్ స్టార్గా మారిపోయా. సరే ఓకే, హ్యాపీ సైక్లింగ్. వస్తానా? లగడి కబూల్ లగడి కబూల్ లగడి కబూల్ అన్నా, లగడి కబూలా? కాదు భయ్యా, దమ్మాయి కూడా. షట్, ఎవరైనా లగడి కబూల్ సైడ్ వెళ్తే బాగుండే, ఆఫీస్ టైం అయిపోతుంది. ఆఫీస్ ఏంటి? ఇది క్యాబ్ కాదా? క్యాబ్ కాదు భయ్యా, ఇది నా కారే, కానీ మా ఆఫీస్ లగడి కబూల్లో ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి రావడానికి అయ్యే పెట్రోల్ ఖర్చుతో నా సగం శాలరీ అయిపోతుంది. అందుకే అటు సైడ్ వెళ్ళే వాళ్ళని ఎక్కించుకొని వాళ్ళు ఇచ్చే మనీతో పెట్రోల్ కొట్టించుకుంటున్నాం. అబ్బో, ఓకే, క్యారీ ఆన్. లగడి కబూల్ లగడి కబూల్. ఇంకెంతసేపు అన్న బండిది? అన్న ఇంకిద్దరు వస్తారా? వెళ్ళిపోదాం మన, ఆగాను ఒక్క నిమిషం. అబ్బా, ఎంత కష్టం వచ్చి పడింది జోన్స్. ఇప్పుడు దమ్మాయి కూడా ఎలారా వెళ్ళేది? మెట్రో? దమాయిగూడకి మెట్రో లేదు, కానీ నియర్ బై స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. కానీ ఇక్కడి నుంచి మెట్రో స్టేషన్ వరకు ఎలా వెళ్తాం? నీకు శ్రీకాంత్ గారు గుర్తున్నాడా? ఎవరు? అదే లాస్ట్ ఇయర్ ఎలక్ట్రిక్ బైక్ కొన్నాడు. హా, అవును, వాడికి కాల్ చేస్తున్నా. హలో. అరే, నీ బ్యాటరీ బైక్ ఉంది కదా, అది ఇంకా ఉందా? ఉంది. ఏ? అరే ఒకసారి మాకు ఇస్తావా? కొంచెం దమ్మాయిగూడ వరకు వెళ్ళి రావాలరా. నీ బండి ఏమైంది? రే, నీకు తెలుసు కదరా పెట్రోల్ రేట్లు పెరిగాయని. కొంచెం నీ బైక్ ఇస్తే దమ్మాయి కూడా వరకు వెళ్ళేసి వస్తాం రా. ఎరా జోన్సు, నేను ఎలక్ట్రిక్ బైక్ కొన్నప్పుడు నువ్వేమన్నావురా? రే, నువ్వు బైక్ కొనాలంటే నేను ఇంకా ఏ ట్రయంఫో BMW అనుకున్నాను. ఈ బొమ్మ ఎలక్ట్రికల్ బైకా? రే, బ్యాటరీ బైకు ఇక్కడ కొత్త కాబట్టి మీరు ఎగతాలు చేస్తున్నారు. చూస్తూ ఉండండి, ఫ్యూచర్లో ఫ్యూయల్ ప్రైజెస్ ఇలా పెరుగుతున్నప్పుడు గుర్తొస్తుంది మీకు. ఎలక్ట్రిసిటీ బిల్ పెరిగితే ఏం చేస్తావు? సో సొల్లాపి నీ ఎలక్ట్రిక్ బైక్ కి ఛార్జింగ్ పెట్టుకో. బ్యాటరీ బైక్ అంట. అప్పుడు బొమ్మ బైక్ అన్నావు. ఇప్పుడున్న ఫ్యూయల్ రేట్లకి మాకు బొమ్మ కనిపిస్తుందిరా. కొంచెం నీ బైక్. హలో, కట్ చేసాడు. అబ్బా, హే జోన్స్, అక్కడ చూడు, సిఎన్జి ఆటో. అంటే పెట్రోల్ ఉండదు, తక్కువరా. వెళ్దాం. ఏంటి ఇప్పుడు వచ్చారా? అయినా వాటాలు ఎలా తయారయ్యాయంట్రా? అసలు ఎలా వచ్చారు? మెట్రో స్టేషన్ వరకు సిఎన్జి ఆటోలో, అక్కడి నుంచి మళ్ళీ మెట్రోలో, అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుని వచ్చాం. అయ్యయ్యో, అయినా పెట్రోల్ రేట్లు మామూలుగా ఉన్నప్పుడు ఎలా తిరిగాంరా? ఎక్కడ పడితే అక్కడ, అవసరం ఉన్నా లేకపోయినా. అవునరా. వీకెండ్ వస్తే చాలు లాంగ్ డ్రైవ్లు. లాంగ్ డ్రైవ్ ఏంటి, పక్కన ఉన్న సూపర్ మార్కెట్ కూడా బండి తీసుకుని వెళ్ళేవాళ్ళం. అయినా ఎంతమంది సిటీలో కారు మొత్తానికి ఒకటే ట్రావెల్ చేస్తుంటాడు తెలుసా? వాళ్ళ వల్ల అనవసరమైన ట్రాఫిక్ జామ్లు. ఇది జరగాల్సిందే. పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల ఏమన్నా మంచి జరిగిందని అంటే బండి తీయడానికి ఆలోచిస్తున్నాం. మాక్సిమం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తున్నాం. మీరు చెప్పింది కరెక్టారా? సరే, ఇదంతా పక్కన పెట్టి కానీ అర్జెంట్కి ఇంటికి రమ్మన్నాం. పృథ్వీగడికి ఎలా ఉంది? పృథ్వీగాడు ఇంకా మనకు లేడు మావా. అయ్యో, ఇంటికాడికి హార్ట్ అటాక్ ఎలా వచ్చిందిరా? అది పెట్రోల్ రేట్లు పెరిగినాయి అని తెలియక ఆ ఏదో క్రెడిట్ కార్డ్ ఇచ్చి ఫుల్ ట్యాంక్ అన్నాడు రా. అయ్యో, అంతే హార్ట్ అటాక్ వచ్చేసిందిరా.